ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఉత్సాహంగా ఉన్నారా? యేసుక్రీస్తునందు మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి, సరేనా? ఎలాగండి సంతోషంగా ఉండడము? ఒకటే ఉపద్రవముగా ఉన్నది. ఇంట్లో ఉపద్రవము, పనికి పోతే అక్కడ ఉపద్రవము, బిజినెస్కి పోతే ఉపద్రవము, సేవకు వెళ్ళినను ఒకటే ఉపద్రవము, ఎక్కడికి వెళ్ళినా ఉపద్రవంగా ఉన్నది. ఎప్పుడు దీనికి విమోచన కలుగును అని సోలిపోయి ఉన్నారా? దేనికి భయపడకండి. దేవుడని చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అని కదా చెప్పారు. శ్రమ కలుగును. చూడండి, మనం వెళ్ళే త్రోవలో శ్రమను తప్పించుకోలేము. అయితే ఏం చేయాలో తెలుసా? ఒక కార్యమును మనసులో ఉంచుకోవాలి. దేవుడు చెప్పుచున్నారు 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 18వ వచనములో, క్షణం మాత్రముండు మా చులకని శ్రమ. శ్రమ అంటున్నారు కదా, అతి శీఘ్రముగా అది తీరునట, అతి శీఘ్రముగా తీరును. ఇది సులువైన శ్రమ మాత్రమే. యేసుక్రీస్తు యొక్క శ్రమను పోల్చుకుని చూడండి, ఇది సులువైన శ్రమ కదా. నేను అలాగే చూస్తాను. నన్ను గురించి కేవలంగా మాట్లాడతారు, తిట్టుచున్నారు, రెచ్చగొడతారు, మాట్లాడతారు, ఎదిరిస్తారు, అనేక కార్యములన్నీ జరుగుచున్నవి అని కొంచెం సోలిపోవడం కలదు. అయితే వెంటనే అనుకుంటాను, యేసుక్రీస్తు ఆయన ఎంత పరిశుద్ధత గలవారు, ఎవరికీ ఏ కీడు చెయ్యలేదు, మేలు మాత్రమే చేసినవారు. ఆ దేవుడే మనిషిగా వచ్చి మనుషులకు ఇన్ని మేలులు చేస్తే నింద, పరిహాసము, అవమానము, ఆయన్ని హత్య చేయుటకు ఆయన మీద అపాండంగా నేరారోపణ వేసి ఆయనను అవమానపరిచి సిలువకు వేసి వాటన్నిటినీ ఆయన సహించెను, ఉపద్రవమును. కనుక మనం కూడా ఈ శ్రమను బట్టి భయపడకూడదు. యేసు ఎన్నో బాధలను సహించినవారు. అవి అనుకున్నప్పుడు హృదయంలో ధైర్యం కలుగును. కనుక ఈ శ్రమ ఆయన శ్రమతో ఉపద్రవంతో పోల్చి చూస్తే చాలా చాలా సులువైనది. ఆయన ఎంతో శ్రమను అనుభవించినారు కదా, మనం అనుభవించేది ఇంతే. దాన్ని గురించి మనం ఎందుకు కలవరపడాలి? కనుక అతి శీఘ్రముగా తీరునని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. ఎప్పుడు అది ఉండదు. నేను తిరిగి చూశాను, ముందున్నటువంటి కాలంలో ఉన్న శ్రమ ఇప్పుడు లేదు. ఆ శ్రమ తీరినది. ఒక శ్రమ కలుగును తీరును, ఒక శ్రమ కలుగును తీరును. కొత్తగా రానివ్వండి. ఏది కూడా మనల్ని బాధించదు, అది లేకుండా పోతుంది. అదే దేవుని కృప. ఆయన వాటన్నిటినీ మనకు తీర్చి నడిపించుచూ ఉంటారు. ఇప్పుడు ఉన్న శ్రమ అతి శీఘ్రముగా తీరును. భయపడకండి. ఈ శ్రమ కొరకు దేవా స్తోత్రములని చెప్పండి. మీరు పడిన శ్రమను లెక్కించి చూస్తే ఇది చాలా చిన్నది, సులువైనది దేవా అని చెప్పండి. ఆనందం కలుగునని చెబుతారా? దేవా, ఈ శ్రమ కొరకు స్తోత్రములు. ఇది సులువైన శ్రమ, శీఘ్రముగా అది తీరునని వాక్కునిచ్చితిరి. యేసు నామములో ఈ శ్రమ ఈ దినముతో తీరును గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.